నమస్కారం ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమైక్య జోరు, నిరసనల హోరు. ఆగని సమైక్య జ్వాలలు, మూడో రోజు రోడ్డెక్కని బస్సులు. రాజీనామా చేస్తే ఆమోదించే ధైర్యం సభాపతికి ఉందా? సీకే బాబు సూటి ప్రశ్న. తిరుపతిలో 3 సమైక్యవాదుల అరెస్టు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. తిరుపతి, చిత్తూరు ఎస్పీల హెచ్చరిక. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి నిరసనలు, ధర్నాలతో సమైక్య గలాన్ని చాటుతున్నారు. గత 3 రోజులుగా సమైక్య రాగంతో తిరుపతి నగరం అట్టుడుకుతుంది. ఉద్యమకారులు ఆక్రోధన, ఆవేదన దృశ్యాలను ఎస్సీవీ న్యూస్ ప్రత్యేకంగా మీకు అందిస్తున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి. అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి. సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరువు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా. మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని. నడుమన మన అడుగులు తడబడిపోతే, నడకలలో వడిపోతే, మనకు మనకు చెడిపోతే, గొంతుల శృతి విడిపోతే, కలయిక సందడిపోతే, ఒక స్నేహపు ముడిపోతే గడిపోతే ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తిరుపతిలో ఉధృతంగా నడిపిస్తున్న మబ్బు చెంగారెడ్డిపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు.
విద్యార్థినులు తరగతులు బహిష్కరించి సమైక్యాంధ్ర కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాకపోకలు అడ్డుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి బాలాజీ కాలనీ వరకు ర్యాలీ చేసి చంద్రగిరి రోడ్డులో బైఠాయించి ధర్నా చేపట్టారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డౌన్ డౌన్, తెలంగాణ వద్దురా, సమైక్యాంధ్ర ముద్దురా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలో విద్యార్థినులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సోనియా గాంధీ ఎస్టేట్ కాదని, రాష్ట్రాన్ని విడదీసే అధికారం సోనియా గాంధీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వెంటనే సమైక్యాంధ్ర అనుకూలంగా ప్రకటన చేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. నుంచి రెండుగా విభజన చేయడం అనేది చాలా నేరాకరము. అసలు ఇలాంటివి తెలుసుకోవడం చాలా బాధాకరం కూడా. ఇలాంటి విభజన చేయడం వల్ల మనకేంటి లాభం, వాళ్ళకేంటి లాభం? ఇది న్యాయం, సోనియా గాంధీ న్యాయం చేస్తుంది అంటున్నారు, కానీ ఇది ఒక న్యాయం అంటారా? ఇలా విభజన చేయడం వల్ల ఆమెం న్యాయం చేస్తుంది? ఇలా న్యాయం జరగడం వల్ల మనకేం న్యాయము? మన విద్యా సంస్థలు ఎన్ని పాడైపోతున్నాయి, ఎంతమంది కాలేజీలు వదులుకొని ఇలా ధర్నా చేయాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. విభజన అనేది వాళ్ళ ఇవ్వడానికి ఆమె ఎవరు, తీసుకోవడానికి వాళ్ళెవరు? ప్రజల అంగీకారం అనేది ఉండాలి. మేము దీనికి ఎవరిని అడిగి ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏం చేస్తున్నారు మన రాజకీయ నాయకులు? ఏం పీకుతున్నారని మేము అడుగుతున్నాము. ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం గట్టిగా. మా పద్మావతి కాలేజ్ నుంచి అప్పుడు పొట్టి శ్రీనివాసరావు గారు ఎన్ని రోజులు పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులైతే నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన దక్కించుకున్నాడు. ఆయన ఆత్మగౌరవం కోసం మేము ఆంధ్ర రాష్ట్రాన్ని దక్కించి మనల్ని ఇంటిదిగోండి అదే ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ విడగొట్టాలని చూస్తున్నారు. దీనికి మేము నిరాకరిస్తున్నాం, మేము అంగీకరించడం లేదు. తమ ప్రాణాలు పోయినా సమైక్యాంధ్రను సాధిస్తామని ఎంఆర్పల్లికు చెందిన ఓ రైతు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతినగర్కు చెందిన రైతు నరసింహులు నాయుడు, వెంకటరమణలు శుక్రవారం సర్కిల్లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలు వేసి అనంతరం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షల్లో నరసింహులు నాయుడు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను అర్పించి రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోతే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పారు. అందుకని సమైక్యాంధ్ర ఉద్యమం విజయవంతమై సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామన్నారు. దొంగ చాటున రాజకీయ లబ్ధి కోసం ఆమె కొడుకును ప్రధానమంత్రి చేసే కోసం ఆమె తెలంగాణలో వాళ్ళకి దాసోహం అయి దొంగ చాటున ఢిల్లీలో మా అధిష్టానాన్ని కూడా అధిష్టానం మంత్రి మా సీఎంలు కానీ మంత్రులు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రులు కానీ కూడా వాళ్ళ మాట పెట్టి చవన పెట్టి దొంగ చాటున తెలంగాణ పట్టించినటువంటి సోనియా గాంధీకి బుద్ధి చెప్పాలని, సమైక్యాంధ్ర కోసం ప్రజలతో కలిసి పోరాడే నాయకులని వచ్చే ఎన్నికలలో తాము గెలిపిస్తామని తిరుపతి కేబుల్ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తాము సైతం అంటూ తిరుపతి కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు కదం తొక్కారు. శుక్రవారం ఉదయం స్థానిక తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకున్న ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వందనం సమర్పించారు. అనంతరం పూర్ణకుంభం కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరి నాలుకాళ్ల మండపం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. దీనిని వ్యతిరేకించాల్సిన రాష్ట్ర నాయకులు తమ పదవుల కోసం మౌనంగా ఉండడం బాధాకరమన్నారు. ఏర్పాటువాదంకు అనుకూలంగా ఉన్న నాయకులను ప్రజలు ఓట్లు వేయరని, సమైక్యాంధ్ర కోసం ప్రజలతో పోరాడే వారికే ప్రజలు ఓట్లు వేస్తారని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. దానికి ఏమి చేయాలని ఆలోచించకుండా ఇంట్లో కూర్చొని కేవలం అతను రాజకీయ స్వలాభం కోసం ఈ రాష్ట్రం కాకపోతే ఇంకోటి అంటున్నారు. మన జిల్లాలో మన దౌర్భాగ్యం ఎవరంటే మన జిల్లా సీఎంగా ఉండి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తాం అనే ఒక మనస్తాపంతో కనీసం మినిస్టర్లు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాంటే కూడా పట్టించుకోవడం లేదు. మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, మేము బిల్లు పాస్ చేసుకుంటాం, తెలంగాణ ఇచ్చేదని కేంద్రం అంటే కొంచెమైనా సరే మన ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి స్కీము నెత్తులు ఏమైనా అనేది ఉంటే వెంటనే రిజైన్ చేసి జనాల్లోకి రావాలని చెప్తున్నారు. ఏ ఊడైతే రిజైన్ చేసి మా మాటని రిజైన్ చేసి వస్తాడో వాళ్ళని ఖచ్చితంగా మా కేబుల్ ఆపరేటర్ సంఘం తరఫున వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ తెలుగు తల్లి సాక్ష్యం మేము వాళ్ళకి పాటిస్తామని ఈ సభ మొత్తం విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోవడానికి వాళ్ళ జీవితాలు నాశనమైన కారకవుతున్నాడు. అటువంటి పరిస్థితి మన సీమాంధ్రలో కూడా
విద్యార్థులు రోడ్డుపైకి వస్తున్నారు. ఈ పరిస్థితిలో కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి అయితే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఫస్ట్ మీరు ముందుండి మీ పదవులకు రాజీనామా చేసి మీరు ముందుకొచ్చి ఇక్కడ సామాన్య ప్రజలకి మీరు ఉద్యమం మాట నడిపించాల్సిన పరిస్థితి ఉండే మీరు మీ పదవులు కాపాడుకోవడానికో లేదు మీ ఇగోలు చూసుకోవడానికో మీరు గొమ్మనే ఉన్నారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు రేపు జనాలు మిమ్మల్ని. మీరు రాజీనామాలు చేసి రోడ్డుపైకి జనాలతో రండి. ఖచ్చితంగా మీరు ఏ పార్టీలు ఎవరైనా కూడా సరే జనాలు ఎవరైతే ఉద్యమం కోసం త్యాగం చేస్తారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా గెలిపించి మళ్ళా మిమ్మల్ని అసెంబ్లీకి పంపించడానికి ఖచ్చితంగా కంకణ బద్దలవుతారు. ప్రత్యక్షంగా కూడా మీడియా కూడా పూర్తి సహాయ సహకారాల మద్దతు ప్రకటించాలని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చిదంబరం ఇటు తీసుకుంటే కేసీఆర్ అటు తీసుకుంటే రాష్ట్రంలో దేశంలో కొంతమంది ప్రముఖులు కూడా దీన్ని కుమ్ము కాసి ఈ పరిస్థితిని ఏర్పరిచారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన సీమాంధ్రంలో ఉన్నటువంటి 22 మంది ఎంపీలు ఖచ్చితంగా సమైక్యంగా మీరందరూ కూడా రాజీనామా చేస్తే సోనియమ్మ దిగొస్తుంది. మన సమైక్యాంధ్ర సువిశాల ఆంధ్రప్రదేశ్ బాగా సస్యశ్యామలుగా ఉండాలంటే మీరందరూ కూడా కలిసికట్టుగా 22 మంది ఎంపీలు రిజైన్ చేయాలని కోరుకుంటున్నాను. మరి తిరుపతి ఎమ్మెల్యేలు కాదు, మన జిల్లాలో ఉంటే అందరూ ఎమ్మెల్యేలు కూడా సమైక్యంగా పార్టీతో నిమిత్తం లేకుండా అందరూ సమైక్యాంధ్ర కోసం పోరాడాలని కోరుకుంటున్నాను. తిరుపతి కేబుల్ ఆపరేటర్లు అందరూ కలిసి ధర్నా చేస్తాను తెలుగుతల్లి విగ్రహం దగ్గర. ప్రతిపక్ష నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ రాజీనామా చేసి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ రాష్ట్రం ఏదైతే అనౌన్స్ చేసిందో ఇప్పుడు తెలంగాణని సపరేట్ చేసిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అంతవరకు మేము ఉద్యమాలు ఎంతవరకు ఆపేది లేదు. ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ తక్షణమే రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం పాటుపడాలని మేమందరూ 50 ఏళ్ల పాటు తెలుగు ప్రజలందరూ కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ ను ఇప్పుడు తెలంగాణ వారికి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగర వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తమిళులకు చెన్నై వదిలేసి వచ్చామని గుర్తు చేశారు. తెలుగు వారందరం 50 ఏళ్లు శ్రమించి హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు హైదరాబాద్ను తెలంగాణ వారికి వదిలితే మళ్లీ అభివృద్ధిలో 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు తెలుగువారి రెక్కల కష్టం మీద హైదరాబాద్ మహానగరం ఏర్పడింది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదు. అది తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరి ఉమ్మడి ఆస్తి హైదరాబాద్ నగరం. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంతో కలిసి సమైక్యాంధ్రగా ఉండాలి. దానికోసం మనం అందరం కూడా పోరాటాలకు సిద్ధం కావాలి. ఈరోజు ఒక్క ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఖచ్చితంగా సమైక్యవాదాన్ని వినిపించిన ఒక ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయమ్మ కూడా మేము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని చెప్పని రోడ్ల మీదకి రావాలని చెప్పని మేమంతా కూడా ఒక తెలుగు బిడ్డల్లా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలోని వర్తక, వాణిజ్యం రంగాల వారు, ఎలక్ట్రీషియన్లు ఇలా ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన 3 అరెస్టు చేశారని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఉద్యమాల ముసుగులో అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగా గురువారం రేణిగుంట రోడ్డులో కారుకు నిప్పంటించిన శంకరయ్య, ఆనంద్, శుక్రవారం తెలుగు తల్లి విగ్రహం సమీపంలో మరో కారును దగ్ధం చేయడానికి ప్రయత్నించిన నిజాముద్దీన్ ను అరెస్టు చేశామన్నారు. 3పై పీడీపీ యాక్ట్ అమలు చేస్తూ కేసులు నమోదు చేశారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సో ఆ సందర్భంలో ఈరోజు కారు కాల్చిన ఈ నిజాముద్దీన్ అబ్బాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. తర్వాత వీరి వెనక ఇది ఎవరు చేపిస్తున్నారనేది కూడా మాకు క్లూస్ ఉన్నాయి, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. నిన్న కారు కాల్చిన కేసులో ప్రసాద్ ఈశ్వరయ్య అనే వాడిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం ముందు నుంచి చెప్తూ వస్తున్నాం. వీళ్ళందరినీ పీడీపీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబోతున్నాము. సంఘ విద్రోహ శక్తులు దూరుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. సమైక్య ఉద్యమ ముసుగులో కొందరు ఎంటర్ అవుతున్నారు, అది నాయకులు గమనించాలి. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదండి, చాలా కఠినంగా వ్యవహరిస్తాము. ఇట్లా విగ్రహాలకి నిప్పు పెట్టినా, జాతీయ నాయకుల విగ్రహాలు నిప్పు పెట్టినా కొందరు మనోభావాలు దెబ్బతింటాయి. తర్వాత వారు జాతీయ నాయకులు చేయడానికి వీల్లేదు.
ప్రైవేట్ ప్రాపర్టీస్ కాలుస్తున్నారు. ప్రైవేట్ ప్రాపర్టీస్ కాలుస్తున్నారు, వీరి ఇంటెన్షన్స్ వేరుంటాయి. వీరి వెనకాల ఎవరు ఇది నడిపిస్తున్నారో చూస్తామో వారిని కూడా కటకట్టాల్లోకి పంపిస్తాము, అరెస్ట్ చేసేసి అందరిని లోపు పంపిస్తాం. సో ఉద్యమం అనేది శాంతియుతంగా జరుపుకోవాలి. శాంతియుతంగా జరుపుకున్నంత వరకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమాలను చేసుకోవచ్చునని చెప్పారు. ఉద్యమం ముసుగులో విద్రోహాలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయాలని ప్రయత్నించడం బాగాలేదన్నారు. అటువంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. ఫోర్సు తగినంత ఉన్నందున శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగనీయమని చెప్పారు. డిస్ట్రక్షన్కి పాల్పడితే, ఇటువంటి ముఖ్యంగా పబ్లిక్ ప్రాపర్టీస్ తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీస్ డిస్ట్రక్షన్ పాల్పడితే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. అదేవిధంగా స్టాచ్యూస్ కొన్ని దగ్గర చూస్తున్నాము, ముఖ్యంగా జాతీయ నాయకుల విగ్రహాలను కూల్చివేస్తున్నారు. అది చాలా దారుణము. సో మనకు PDPP యాక్ట్ కింద ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. చాలా ఫోర్స్ ఉంది మన దగ్గర. దాదాపు 2 కంపెనీస్ ఆఫ్ CRPF ఉంది, తర్వాత ఒక కంపెనీ ఆఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది, తర్వాత CASF ఒక కంపెనీ ఉంది, APSP 2 కంపెనీస్ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మన స్పెషల్ పార్టీస్ ఒక 120 మెంబర్స్ ఉన్నారు. సో చాలా ఫోర్స్ ఉంది, చాలా నిఘా ఉంది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విధ్వంసాన్ని మాత్రం మేము ఉపేక్షించేది లేదు. శాంతియుతంగా మేము నిరసన తెలియజేసుకుంటూ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు, కాకపోతే ప్రజాస్వామ్య పరిధిలో శాంతియుతంగా మీరు ఆందోళన నిర్వహించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ASP ఉమామహేశ్వర శర్మ, DSPలు, CIలు పాల్గొన్నారు. యువత ముందుకు వచ్చి సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వర్తక వ్యాపారులు పూర్తి మద్దతునిచ్చి స్వచ్ఛందంగా దుకాణాలను మూసి మద్దతునిచ్చారు. టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. భారీగా మంటలు వేశారు. ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం తెలంగాణను మానించి దూరం చేస్తూ మేము ఒప్పుకోం. ఈ విభజన నిర్ణయం అనేది మా భవిష్యత్తులపైన, మా భవిష్యత్ తరాలపైన ప్రభావం చూపే నిర్ణయం. ఇప్పటి వరకు ప్రపంచమంతా తెలుగువాడు ఒక్కడిగానే వాడి గొంతును వినిపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అలానే జరగాలి. ఎవరో ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ చెప్పు చేతల్లో తెలుగువాడు ఉండడానికి సిద్ధంగా లేడు. 90 దశకాలలో దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే దేశాన్ని బయటికి తీసుకొచ్చిన వాడు ఒక తెలుగువాడు, తెలంగాణ వాడు పివి నరసింహారావు. అయినా అతన్ని మేము మా మనిషిగానే చెప్తున్నాం. రాష్ట్ర విభజన వల్ల రాజకీయ పార్టీలకు లబ్ధి ఉందేమో కానీ రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నదని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బి అజయ్ కిషోర్ అన్నారు. శుక్రవారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఉద్యోగస్తులు విధులను బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్ బి వెంకటరామయ్య అధ్యక్షతన మున్సిపల్ ఉద్యోగులు బంద్ పాటిస్తూ విధులను బహిష్కరించి తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు, జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ కన్వీనర్ వెంకటరామయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని 2గా విభజిస్తే సీమాంధ్రులు తీవ్రంగా నష్టపోతారని, కావలసిన వనరులు, ప్రాజెక్టులు, విద్యుత్ అన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయని, అన్నదమ్ముల్లో కలిసి ఉన్న తెలుగు బిడ్డల్ని రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించితే ప్రాణత్యాగాలకైనా సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ PMV నారాయణ రెడ్డి, మేనేజర్ జయప్రకాష్, సెక్రటరీ పి రవికాంత్, ఉపాధ్యక్షుడు రియాజ్ బాషా, మున్సిపల్ ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఉంటేనే అందరికీ అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయనేటువంటిది ఉద్దేశంతో ఉద్యోగస్తులంతా ఉన్నాము. అందుకోసం అని చెప్పేసి ఎటువంటి త్యాగాలకైనా కానీ వెనుకాడకుండా ఖచ్చితంగా సమైక్యాంధ్ర కావాలనే ఉద్దేశంతో ఉద్యమించాలని అందరూ కూడా ముక్తఖండంతో, ఏకఖండంతో ఉద్యోగస్తులందరూ ఉన్నారు. కాబట్టి మా యొక్క ఉద్దేశాలన్నీ కూడా అందరూ గమనించి, సహృదయంతో గమనించి, సమైక్యాంధ్ర ఉంటేనే అందరికీ శ్రేయస్కరము, అందరికీ లాభదాయకమైన ఉద్దేశాన్ని తెలపాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఆందోళన బాటలో పయనించాలని చెప్పేసి అందరూ
రాష్ట్ర మంత్రులు నిజమైన సమైక్యవాదులైతే తమ రాజీనామాలను ఆమోదింప చేసుకొని ప్రభుత్వాన్ని పడగొట్టి ఉద్యమంలోనికి రావాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తిరుపతి శంకరంబాడి కూడలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలతో డ్రామాలాడుతున్నారని, వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలను ఆమోదించుకొని ప్రజలతో కలిసి ఉద్యమించాలన్నారు. చంద్రబాబు జిత్తులమారి రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో తమ ఉనికిని కాపాడుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేల చేత ఒత్తుత్తి రాజీనామాలు చేయిస్తున్నారని ఆరోపించారు. విఘ్నులైన ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ డ్రామాలను గమనించాలని సూచించారు. ఇరు ప్రాంతాలకు సమానమైనటువంటి న్యాయం చేసే దిశగా వ్యవహరించటం లేదు. ఇరు ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలను గుర్తించి ఏ ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, నీటిపారుదల విషయాలలో భద్రత కల్పించిన తరువాతనే విభజన అంశం తెర మీదకి రావాలా. సమైక్యాంధ్ర ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రతన్ క్రాంతి రాణా టాటా తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రతన్ క్రాంతి రాణా టాటా తెలిపారు. నేతల విగ్రహాల ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మహానేతల విగ్రహాల ముందు ప్రత్యేక పోలీసుల బలగాలు మోహరిస్తున్నారు. ఇప్పటిదాకా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించి ఎస్పీ ప్రజలు, విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైతే ఈ రకంగా జాతీయ నాయకుల విగ్రహాలను కూల్చివేస్తారో, వాటిని పాడు చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు వీడియో ఫుటేజ్లో ఉంది. మేము తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు కట్టి కేసెస్ ఆల్రెడీ మేము రిజిస్టర్ చేయడం జరిగింది. మేము వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు శాసనసభ్యులు సీకే బాబు కుటుంబ సభ్యులతో చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం చిత్తూరు నగరంలో 3వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని అన్ని సంఘాల ప్రజలు సీకే బాబుకు మద్దతునిచ్చారు. ఆయనను కలవడానికి క్యూ కట్టారు. చిత్తూరు శాసనసభ్యులు సీకే బాబు కుటుంబ సభ్యులతో చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం చిత్తూరు నగరంలో 3వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని అన్ని సంఘాల ప్రజలు సీకే బాబుకు మద్దతునిచ్చారు. ఆయనను కలవడానికి క్యూ కట్టారు. జిల్లా కేంద్రం చిత్తూరులో శాంతియుతంగా నినాదాలు చేస్తున్న విద్య, ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇవాళ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 3వ రోజుగా పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. సీమాంధ్రలో అన్ని వర్సిటీల విద్యార్థులు ఉద్యమబడిలో పయనిస్తుండగా ఓ యూనివర్సిటీలోని విద్యార్థులు బుద్ధిగా చదువుకొని పరీక్షలు రాస్తున్నారు. ఎందుకని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడాల్సిందే. గత 3 రోజులుగా సీమాంధ్రలో అన్ని విశ్వవిద్యాలయాలు సెలవులు ప్రకటించాయి. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తున్నారు. అయితే తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో మాత్రం విద్యార్థులను ఆందోళన కార్యక్రమాలకు వెళ్లనీయకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వర్సిటీలోని పారాసిటాలజీ, పాథాలజీ విభాగంలో గత 3 రోజులుగా యానిమల్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడి ప్రిన్సిపల్, సిబ్బంది గదులకు తాళాలు వేసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారంటే వారికి సమైక్యాంధ్రపై శ్రద్ధ ఏపాటితో అర్థమవుతోంది. వర్సిటీ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఉన్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు జరుపుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలకు వ్రాయాల్సి వస్తోంది. ఇలా జరిగితే ఇక సమైక్యాంధ్ర కథ మర్చిపోవాల్సిందే. ఇకనైనా వర్సిటీ అధికారులు స్పందించి సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ ప్రజలకు అనేక సమస్యలను గురి చేస్తున్నదని వెటర్నరీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వీరభద్రయ్య ఆరోపించారు. తిరుపతి వెటర్నరీ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమైక్యాంధ్ర ఉద్యమంకు మద్దతు తెలుపుతూ విద్యాలయం ప్రధాన గేటుకు తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై పెద్ద ఎత్తున మంటలు వేసి కేసీఆర్ డౌన్ డౌన్, సోనియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా వీరభద్రయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. మొత్తం ఈ పార్లమెంట్ పరిపాలన చేసేసామంటే ఆ బిల్లు పాస్ అయ్యే క్వశ్చనే లేదు. ఒక పక్కేమో దిగ్విజయ్ సింగ్ వస్తాడు, ఇచ్చేదే ఖచ్చితంగా ఇచ్చేదే అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, తిరుమల వస్తాడు. ఆయన ఏమంటాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలను కాపాడుతామంటాడు. శాంతి భద్రతలు కాపాడాల్సింది మీరే, కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సింది కూడా మీరే అన్న విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రం ముక్కలైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ విమర్శించారు. శుక్రవారం సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ముందు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన ధర్నా నిర్వహించారు. కేసీఆర్, సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్ డౌన్ వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ వెంటనే సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎల్పి నాయకుడిగా తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారని చెప్పారు. సోనియా గాంధీ ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని విడదీయాలనుకోవడం బాధాకరం అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ రోజు ఇళ్లకే పరిమితమై ఇంకా రిజైన్ చేసే దాంట్లో మేనమేషాలు లెక్కేస్తా ఉన్నారు. ఇంత అన్యాయం జరిగినా కూడా ఆంధ్ర రాయలసీమకి నోరు మీద పని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ఊరిలో కూడా తిరిగించే పరిస్థితి లేదు. ఈ రోజు వెంటనే కూడా ఆంధ్ర రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దీని జరిగిన అన్యాయం పైన అందరూ కూడా వచ్చి నిరసన తెలియజేయాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని పంచాలని సంగీతం, నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు మంగళ వాయిద్యాలతో సమైక్యాంధ్ర కోసం ర్యాలీ నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు శుక్రవారం తరగతులు బహిష్కరించి డోలు సన్నాయిలు వాయిస్తూ తిరుపతి నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మ్యూజిక్ కళాశాల నుండి ఎన్టీఆర్ విగ్రహం, ప్రకాశం రోడ్డు మీదుగా శ్రీ కృష్ణాపురం ఠాణా వరకు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సోనియా గాంధీ డౌన్ అంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీయాలని నిర్ణయించుకోవడం దారుణం అన్నారు. ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేసి రగిలే అగ్నిజ్వాలను ఆపాలన్నారు. ఉమ్మడిగా ఉన్న మనం విడిపోదాం అనడం ఏ విధంగా సమంజసమో ఒకసారి పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి. ఇది ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఒకరికి ఇవ్వడం చాలా ఈజీ, మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్లను ఇంకో విషయాలు ఆలోచిస్తే దీనివల్ల ప్రతిరోజు పెద్ద విషయాల్లో మనకు మార్పులు చేర్పులు చేయవలసి ఉంది. అవన్నీ ఏమి ఆలోచించకుండా ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుని తీసి పక్కవాడికి ఇచ్చినట్టు చేస్తారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది వినడానికి కానీ చూడటానికి కానీ. దీనివల్ల ఎన్ని ఆత్మహత్యలు. సకాలంలో వర్షాలు పడి తిరుపతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి గాంధీపురంలో మాతమ్మ కొలుపు జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి మాతమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతమ్మ ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.